డానియల్ మాట్లాడుతూ ఒక మాట చెప్పినాడు. అంటే ఫ్రీక్వెంట్గా కార్యకర్తల మీటింగ్ పెడతా ఉంటే కార్యకర్తల మనోభావాలు తెలుస్తాయి, కార్యకర్తలకు ఉన్న ఇబ్బందులు తెలుస్తాయి. మీటింగ్ అటెండ్ అవుతున్నప్పుడు మనోధైర్యం కూడా పెరుగుతూ ఉంటుంది. నా పార్టీ ఉంది, నా నాయకుడు ఉన్నాడని. కాబట్టి ఫ్రీక్వెంట్గా పెట్టండి అన్నారు. లక్ష్మణస్మరెడ్డి గారికి అదే చెప్తాను. ఇక్కడే ఈ డివిజన్కి ఖచ్చితంగా ఇన్ఛార్జ్గా పెట్టుకొని ఖచ్చితంగా 2 నెలలక 3 నెలలక డివిజన్ వారీగా మీటింగ్స్ పెట్టుకుందాం, కార్పొరేషన్ వారీగా మీటింగ్స్ పెట్టుకుందాం. ఒక చిన్న కార్యకర్తకి ఏదైనా చిన్న ఇబ్బంది అయిందంటే 32 డివిజన్లకు సంబంధించిన అధ్యక్షులతో పాటు కార్పొరేటర్లు కూడా పరిగెత్తి అక్కడ నిల్చునేంత గట్టిగా మనం పనిచేసుకుందాం. చిన్న కార్యకర్తనే కదా, మనమేం పోదామని కాదు. చిన్న కార్యకర్త తట్టుదా కింద పడ్డా కూడా మనం ఉన్నామని పరిగెత్తాల్సిన బాధ్యత మనకుంది. ఆ విధంగా తప్పకుండా మీటింగ్స్ పెట్టుకుందాం. ఆ విధంగా మన ఆర్గనైజేషన్ కూడా గట్టిగా చేసుకుందాం అని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మల్లికార్జున్ మాట్లాడుతూ చెప్పినారు, అమ్మ నువ్వు చెట్టు అయితే మేము వేలరని. ఆ వేలరకు కూడా చెదలు పట్టకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా ఆ వేలు ఎంత గట్టిగా ఉంటే చెట్టు అంత బలంగా ఉంటుంది. 100% ఆ అనుబంధం అట్లా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చేద్దామని మరొకసారి మీకు అందరు కూడా మనవి చేసుకుంటూ, అయితే ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ రాగానే 3 నెలల లోపల రాష్ట్రంలో ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయి అనేది మనం అందరం చూస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అనుకుంటే 10 సంవత్సరాలలో అవతలున్న వాళ్ళని నిజంగా వేధించాలనుకుంటే ఎంతసేపు పట్టేది కాదు. కానీ కేసీఆర్ హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని